శ్మశానంలో మీరు నివసించడానికి కారణం ఏమిటి? కైలాసం ఉంది, చింతామణులతో తయారు చేయబడినటువంటి గృహం ఉంది. ఇన్ని కాదని శ్మశానంలో దేనికుంటారు అని అడిగితే అప్పుడు శంకరుడు చెప్తున్నాడు, క్రూరమైనటువంటి భూతములు లోకంలో ఉంటాయి. తెల్లవారి పూజ చేస్తే అంటల్లా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని అక్కడ ఎవరూ కూర్చోపోతే వాళ్ళు ఏమంటే మీరు అక్కడ లేవండి అంటావా? కాబట్టి క్రూరభూతములు ఉంటాయి లోకంలో, అవి అంతటా తిరుగుతూ ఉంటాయి. అట్లా తిరుగుతున్నవి జనులను నశింపచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు నా దగ్గరికి వచ్చి పార్వతి అడిగాడు, ఈ క్రూరభూతములు లోకులను పాడి చేస్తున్నాయి, అవి లోకులను నశింపచేస్తున్నాయి, వాళ్ళ ధర్మకార్యాలకి అడ్డొస్తాయి. అందుకని మీరు తగిన విధానం చేసి వీటిని ఏదో విధంగా నిగ్రహించవలసినదిగా కోరారు. అట్లా ప్రార్థన చేస్తే నేను అప్పుడు వీటన్నింటినీ కూడా ఒక చోటికి చేర్చి ఉండాలి అనుకున్నాను. వీటన్నింటినీ, ఈ ఉగ్రభూతాలని, ఇటువంటి వాటిని అన్నింటినీ, క్రూరభూతాలని ఒక చోటికి చేర్చాలి. ఎక్కడ ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడ కూర్చుని వీటన్నింటినీ ఎక్కడ కూర్చోబెట్టుకుంటే బాగుంటుంది, ఇవి ఊరి మీద పడిపోయి ఎవరిని పాడు చేయకుండా అని ఆలోచించాను. ఆలోచిస్తే మోక్షపరులు శుచిస్థానముగా ప్రశంస సెయ్యుదురు, విజనతత్వ విశేషమెరిగి కాన ఇంపై శ్మశానంబు మానసమున నొలసే కావున అయ్యడ నునికి కలిగే. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారు ఏ విధమైనటువంటి తపోభంగానికి అవకాశం లేకుండా, ప్రాణం పోయిన తర్వాత తీసుకురాబడే వాళ్ళే కానీ ప్రాణం ఉండగా సరదాగా పెడదామని వచ్చేవాళ్ళు ఎవరూ అక్కడ ఉండరు. కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం ఏమిటి, అక్కడ కూర్చుందామని అనుకున్నాను. అచటనయుండి లోకములనన్నిటిని ఆత్మదలంచి రక్షసేయుచు విహరింతు భూతచయమొక్కట కూడి చెరించుచున్కికిన్ ప్రచుర కుతూహలుండనయి రాగము పొందుదు అట్లుగాన నాకు అచటు నివాసమయ్యే వినుమన్యతలంబులు దనిపోలునే. శ్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఈ భూతములనన్నింటినీ కూడా ఒక్క చోటికి చేర్చాలి అంటే అక్కడికి చేరిస్తే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు లేరు, ప్రాణం పోయిన వాళ్ళు అక్కడికి తీసుకొస్తారంతే. పైగా రాత్రి వేళ అక్కడికి ఎవరు వస్తారు? అందుకని నేను వీళ్ళందరినీ రాత్రి వేళ అక్కడికి తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళు వీళ్ళ మీద పడిపోకుండా, జనులను నాశనం చేసేయకుండా నేను అక్కడ పెట్టుకుంటే లోకములకు ఇబ్బంది ఉండదని నేను అక్కడ కూర్చుని వీటిని అన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళా. అంతేకాని ఉత్తినే వెళ్ళి నేను శ్మశానంలో కూర్చోలేదు. అట్లా నేను కూర్చోకపోతే లోకములు నాశనం అయిపోతాయి. కాబట్టి ఈశ్వరుడు శ్మశానవాసి అంటే అయితే నాకేం నిన్న నచ్చింతామని చింతామణి పోతానని ఆయన లేచిపోయాడు అనుకోండి, ఈ అన్నవాడిని వెంటనే ఉగ్రభూతాలు వచ్చి మెడపీకేస్తాయి. కాబట్టి ఆయన ఉంటున్నాడు అంటే ఆయన సరదా కోసం కాదు, మన సంక్షేమం కోసం అని తెలుసుకోవాలి. మహాత్యాగి శంకరుడు అంటే. కాబట్టి అందుకు అక్కడ ఉంటున్నాను. ఇంకా విశేషం ఏమిటంటే పార్వతి, అన్ని భూతములు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే నా దగ్గర అది ఉంది, వాడు పట్టుకుపోతాడేమో, వీడు పట్టుకుపోతాడేమో, ఈ గొడవేం లేదుగా. అక్కడికి పూర్తిగా వైరాగ్యం వచ్చేస్తుంది. ఎందుకంటే నా శరీరం అనుకున్న శరీరం కూడా కాలిపోతుంది. అక్కడ ఇంకా ఏముంది దెబ్బలాడుకోవడానికి? అందరికీ ఉండేది ఏమిటంటే, అయ్యో ఉన్న సమయం అంతా పాడు చేసేసుకున్నామే అని ఏడవడం ఒకటే ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఓదార్చడానికో అవకాశం. అందుకని నేను అక్కడ ఉన్నాను. అక్కడ ఉండి అన్ని భూతములు అక్కడికే చేరుతాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సమస్త భూతములకు కూడా ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చేరుతాయి. కాబట్టి అక్కడ ఉండి వీటన్నింటినీ నియంత్రిస్తున్నాను. కాబట్టి నాకు అది నివాస స్థానమైంది. అంటే పార్వతీదేవి అడిగింది, ఈ బూది మీరు భస్మ రాసుకుంటారు ఒంటికి, అట్లాగే ఎముకల మాలలు ధరిస్తారు, పాములు ఆభరణాలు, గొడ్డలి శూలం మీకు ఆయుధాలు, ఇంత తీవ్రత కలిగినటువంటి భయంకరమైన రూపాన్ని ఎందుకు ధరిస్తూ ఉంటారు శివ అని అడిగింది. ఎందుకంటే శివుడికి అదొకటే రూపం కాదు, శివుడి యొక్క ఆహ్లాదకరమైనటువంటి రూపం ఉంది. ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నెయ్యి ముద్ద పోసినట్టుగా ఉంటుంది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం, కోటి మన్మధుల లావణ్యంతో ప్రకాశిస్తూ ఉంటాడు.
అంత అందగాడివి ఇటువంటివన్నీ ఎందుకు ధరించి ఉంటూ ఉంటావు, ఏమిటి కారణం అని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ లోకం నడుస్తోంది అంటే 2 కారణముల చేత నడుస్తోంది. ఒకటి వేడి, ఒకటి చల్లతనం. ఈ 2 కూడా అవసరమే. ఈ 2 లేకుండా అసలు నడవదు. చల్లతనం అంతా విష్ణుస్వరూపం, వేడితనం అంతా శివస్వరూపం. ఈ 2 కలిస్తేనే సృష్టి. ఈ రెండింటినీ కలిపి విశ్వముగా నేను ధరించి భరించి ఉన్నాను పార్వతి. అందుకని వేడికి సంబంధించినవి నాయందు ఉంటాయి కాబట్టి అటువంటి వాటన్నింటినీ అగ్ని సంబంధమైన వాటిని ధరించి ఉన్నాను అని చెప్తే, మరి అంత చల్లటివాడు చంద్రుణ్ణి తల మీద ఎందుకు ధరించారు అని అడిగింది పార్వతీదేవి. అనవుడు దక్షుయజ్ఞమున కల్గిన నాడు సురాళికేను పీడన మొనరించు చోట వికటంబుగ సోముని మేను త్రొక్కగా నను శరణంబు వేడిన మనంబున అక్కటికంబు ఉట్టి చేసిన దురితంబు సోముని నిటు చేయకపోదని మౌళిదాల్చితిన్. దక్షయజ్ఞంలో దేవతలందరూ దారి తప్పి చెయ్యకూడని యజ్ఞం చేస్తూ ఉంటే శివుడికి అందులో హవిస్సు లేదంటే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమని దక్షయజ్ఞ ధ్వంసం చేశాను వీరభద్రుడిగా. ఆ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చంద్రుడు కింద పడిపోతే ఆయన్ని తొక్కేశాను. తొక్కేస్తే శరణాగతి చేసి ఆ చంద్రుడు నన్ను ప్రార్థన చేశాడు. వెంటనే నా మనసు ద్రవించిపోయింది. అంటే ఎంత భక్తవాత్సల్యం ఉన్నవాడు. అయ్యో అని వంగి ఇతనికి నేను చెయ్యగలిగిన ఉపకారం ఇంతే అని వెంటనే తీసి నెత్తి మీద పెట్టుకున్నాను. నేను తొక్కానో ఆనా కాళ్లే పట్టుకుంటే ఎత్తి నెత్తిని పెట్టుకున్నాను. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా తప్పైంది మహాప్రభో అని నమస్కరించి శరణాగతి చేస్తే వాళ్ళని ఎత్తి నెత్తిని పెట్టుకోగలిగినటువంటి ఉదారుడు శంకరుడు. అంతటి మహానుభావుడు. కాబట్టి పార్వతి దక్షయజ్ఞ ధ్వంస సమయంలో ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద పెట్టుకున్నాను. చంద్ర రేఖ ధరించాను కాబట్టి చంద్రశేఖర అని. చంద్రుడు కాలమును గణన చేయడంలో చంద్ర కళల చేత శుక్లపక్ష కృష్ణపక్షములు కాలగతి నిర్ణయిస్తారు. కాలాతీతులను కనుక చంద్రశేఖర అని చంద్రమౌళి అని కీర్తింపబడ్డాడైన. కాబట్టి ప్రధాన కారణంగా శంకరుడు చెప్పింది దక్షయజ్ఞ ధ్వంసంలో నా చేత ఖేదమును పొందినటువంటి చంద్రుడు శరణాగతి చేసినప్పుడు మళ్ళీ ఆ చంద్రుణ్ణి ఎత్తి తల మీద ధరించాను అని చెప్పాడు. పార్వతీదేవి వేసినటువంటి ఈ ప్రశ్నలకి శంకరుడు చెప్పినటువంటి జవాబులు ఏవి ఉన్నాయో ఆ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి సమస్త పాపములు తొలగిపోతాయని, ఇది పరమ పవిత్రమైన ఘట్టమని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా ఉమామహేశ్వర సంవాదము అన్న పేరుతో ఈ పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినటువంటి ప్రశ్నోత్తరముల యొక్క విశేషాన్ని వివరించడం జరిగింది. అటువంటి మహానుభావుడు, భక్తుల పట్ల గొప్ప వాత్సల్యము కలిగినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క నిరతిశయ కృప వలన, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన భీష్మాచార్యుల వారు ఏ సదాచారములను చెప్పారో అటువంటి సదాచారమును పట్టుకోవడానికి, ఏ దురాచారములను చెప్పారో వాటిని విడిచిపెట్టడానికి కావలసినటువంటి ధృతి మన యందు పెంపొందాలని, ధర్మమునందు అనురక్తి కలగాలని, తత్కారణము చేత భగవంతుని యొక్క ప్రీతికి మనం కారణం కావాలని, అటువంటి ఉత్తమమైనటువంటి నడవడిని ఆ ఈశ్వరుడు మనకు కలగజేయుగాక అని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదార విందములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ ఈనాటి ప్రవచనాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుడు నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.